వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యతను తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. హెక్టార్కు పంట నష్టం 17,000 నుంచి 25,000కు పెంచి అందిస్తామని రైతులకు ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. వరికి ఎకరాకు 10,000 పంట నష్ట పరిహారం ఇస్తామన్నారు. పంట సాగు చేసే వారిలో 70% పైగా కౌలు రైతులే ఉన్నారని, వారికి అండగా ఉండేలా ఇన్పుట్ సబ్సిడీని నేరుగా కౌలు రైతుల అకౌంట్లోకి జమ చేస్తామన్నారు. వ్యవసాయ రంగం, ఉద్యాన రంగంలో వరదల కారణంగా నష్టపోయిన రైతులకు, పశువులు చనిపోయి ఇళ్లు కూలి నష్టపోయిన ప్రతి ఒక్కరికి ఈ నెల 17వ తేదీలోపు నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటామన్నారు. ఏలూరు జిల్లాలో వరదల నష్టాన్ని నేడు హెలికాప్టర్లో ఏరియల్ సర్వే ద్వారా ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం ఏలూరులోని సర్ సిఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో కొల్లేరు, ఉప్పులేరు, తమ్మిలేరు వరద పరిస్థితిపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. అనంతరం బాధితుల కష్టాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో వరదల కారణంగా జరిగిన ప్రతి నష్టాన్ని పారదర్శకతతో, జవాబుదారీతనంతో లెక్కిస్తామన్నారు. మీ కష్టాలను కళ్లారా చూశానని, వరదల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యతను తీసుకుంటామన్నారు. వ్యవసాయ రంగం, ఉద్యాన రంగంలో వరదల కారణంగా నష్టపోయిన రైతులకు, పశువులు చనిపోయి ఇళ్లు కూలి నష్టపోయిన ప్రతి ఒక్కరికి ఈ నెల 17వ తేదీలోపు నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటామన్నారు. భవిష్యత్తులో వరదలు, తుఫాన్లు వంటి వైపరీత్యాలను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేలా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. వరదలు మ్యాపింగ్ చేస్తామన్నారు. పై ప్రాంతాలలో వరదలు దిగువ ప్రాంతాల్లోకి వచ్చేలోగా ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసే దిశగా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని నష్టాలను నివారిస్తామన్నారు. తమ్మిలేరు వరద వల్ల ప్రతిసారి ముంపుకు గురై రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న శనివారంపేట కాజ్వే వద్ద 15 కోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. త్వరలో పనులు చేపడతామని చెప్పారు. పెదపాడు లోయర్ డ్రైన్లు రిపేరు చేస్తే ముంపు ప్రమాదం తప్పుతుందని అడిగారని, అలాగే అన్ని డ్రైన్లు మరమ్మతులు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం చేయడం కోసం మేము ఉంటాం. కాలక్షేపం చెయ్యం. 17వ తారీఖు లోపల వ్యవసాయంలో నష్టం జరిగిన, పశువులు ఏమైనా చనిపోయినా, ఇంకో పక్కన హార్టికల్చర్ లో దెబ్బతిన్నా, ఇండ్లు ఏదైనా నష్టపోయినా, లేకపోతే మీకు ఏ నష్టపరిహారం జరిగినా నామ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా రివైజ్ చేసి నేను పంపిస్తాను. వరికి మాత్రం 10,000 రూపాయలు ఎకరాకి ఇవ్వడం ఈ రోజు ఇక్కడికి వచ్చానని నిర్ణయం చేసుకున్నాను. ఎక్కువ నష్టపోయింది రైతులే నష్టపోయారు, అది కూడా ఇస్తా. అది కాకుండా ఈ జిల్లాలో ఇప్పుడే కాదు, తమ్మిలేరు, ఇంకొక పక్కన ఎర్ర కాలువ, ఈ రెండు ఎప్పుడు మనకి ఇబ్బంది కలిగిస్తున్నాయి. అదే మరిగా ఉప్పిటేరైతే ఎప్పటి నుంచో కోరికుంది రెగ్యులేటర్ కూడా కట్టాలని. దానికి కూడా మనం సీరియస్ గా ఆలోచించుకుని తప్పకుండా ఇక్కడే రామానాయుడు గారు ఉన్నారు మంత్రిగా. ఇప్పుడు ఉప్పిటేరు కూడా ఆయన మంత్రి కాబట్టి, ఇరిగేషన్ మంత్రి ఆయన కాబట్టి, డ్రైనేజ్ కూడా ఆయన చూస్తాడు కాబట్టి, దాన్ని సాధ్యాలు అన్ని చూసుకొని, ఇప్పుడు ఇంకొక పక్కన కూడా మనందరికి ఒక ప్రాబ్లం కూడా ఉంది. ఈ ప్రాంతంలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే రాష్ట్రంలో చాలా వరకు సుభిక్షంగా ఉండడానికి అవకాశం వచ్చేది. పోలవరం రాష్ట్రానికి ఒక వరం. పోలవరం పూర్తయి నదులు అనుసంధానం చేస్తే ఈ రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు. కానీ ఆ పోలవరాన్ని కూడా ముంచేశాడు దుర్మార్గుడు. చాలా కష్టపడి నేనైతే సోమవారం పోలవరంగా చేసుకుని ప్రతి సోమవారం రివ్యూ చేసి 72 సార్లు 75 సార్లు రివ్యూ చేసి 28 సార్లు ప్రత్యక్షంగా వచ్చి నేరుగా పనులన్నీ చేపట్టాను. 72% పనులు పూర్తయినాయి. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో కొనసాగి ఉండుంటే 2021కి పోలవరాన్ని జాతికి, రైతులకు అంకితం చేసేవాళ్ళం. భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టం అంచనా వేసేందుకు 6 సభ్యులతో కూడిన కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తుంది. వరద ప్రభావిత ప్రాంతాల వీడియోలను, ఫోటోలను కేంద్ర బృందానికి రాష్ట్ర ఉన్నతాధికారులు చూపించారు. 6,880 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేసినట్లు ఉన్నతాధికారులు కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం ఏపీ STMA కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను సెంట్రల్ టీం పరిశీలించింది. రాష్ట్ర ఉన్నతాధికారుల నుండి సమగ్ర నివేదికను తీసుకున్న అనంతరం కేంద్ర బృందం 2 టీములుగా విడిపోయి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టం అంచనా వేసేందుకు 6 సభ్యులతో కూడిన కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో వివిధ శాఖల్లో జరిగిన నష్టంపై అన్ని శాఖల ఉన్నతాధికారులతో దాదాపు 2.5 గంటల పాటు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని 6 సభ్యులతో కూడిన బృందం సమావేశమైంది.
జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు కేంద్ర బృందానికి వరద పరిస్థితిని వివరించారు. అదేవిధంగా రాష్ట్ర రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా వరద నష్టం తీవ్రతను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల వీడియోలను, ఫోటోలను కేంద్ర బృందానికి చూపిస్తూ 6,880 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేసినట్లు ఉన్నతాధికారులు కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం ఏపీ ఎస్డీఎంఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను సెంట్రల్ టీం పరిశీలించింది. రాష్ట్ర ఉన్నతాధికారుల నుండి సమగ్ర నివేదికలు తీసుకున్న అనంతరం కేంద్ర బృందం 2 టీములుగా విడిపోయి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. ఒక బృందం గుంటూరు, బాపట్ల జిల్లాలో పర్యటిస్తే మరో బృందం కృష్ణా జిల్లాలో పర్యటించింది. కేంద్ర బృందం పర్యటన రాష్ట్రంలో 2 రోజుల పాటు కొనసాగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో అందరూ సమిష్టిగా పనిచేసి వరద ప్రాంతాలను సాధారణ స్థితికి తీసుకువచ్చారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికులు కూడా వ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నారని వెల్లడించారు. వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు అన్ని రకాల మందులు ఉచితంగా పంపిణీ చేసినట్లు వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాలలో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని సుడిగాలి పర్యటన చేశారు. ఇందులో భాగంగా పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 47వ డివిజన్ కేఎల్ రావు నగర్లో పర్యటించారు. వరద బాధితులతో మాట్లాడి సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పరంగా అందుతున్న సహాయ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విపత్తు వచ్చినప్పుడు సకాలంలో సీఎం స్పందించి వారిని ఆదుకున్నారన్నారు. వరదలు వచ్చినప్పటి నుండి సీఎం చంద్రబాబు విజయవాడలోనే ఉండి వరద పరిస్థితి నుండి సాధారణ స్థితికి తీసుకొచ్చే వరకు అవిశ్రాంతంగా శ్రమించారని అన్నారు. ఆయన సారథ్యంలో అందరూ సమిష్టిగా పనిచేశారని కితాబిచ్చారు. వరదల కారణంగా ప్రజలు వ్యాధుల బారిన పడకుండా వైద్య శిబిరాలు నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేశామన్నారు. కర్నూలుకు చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా వరద బాధితులకు అండగా తమ వంతు సాయం చేశారని అభినందించారు. రాజకీయ నాయకులందరినీ అప్రమత్తం చేయడం వల్ల ఈ పరిస్థితి ఇక్కడ బాగా సహకరించిన శానిటేషన్ వర్కర్లకు కానీ ఇక్కడ నేను పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా ఎక్కడెక్కడో ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ అధికారులు చాలామంది గత 10 రోజుల నుంచి పనిచేస్తున్నారు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ డాక్టర్ ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వైద్య శిబిరాలు జరుగుతున్నాయి. తప్పకుండా ఇక్కడే మొన్న అడిగితే కొంచెం మోషన్స్ ఎక్కువ అవుతున్నాయి అని అన్నారు. కొంచెం చర్మ వ్యాధులు కూడా ఉన్నట్టున్నాయి. వాటిలన్నిటికీ కూడా మందులు ఉచితంగా ఇస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా కర్నూలు ప్రాంతం నుంచి కూడా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుమారు 7 డివిజన్లలో రేషన్ పంచిన, ప్రభుత్వం రేషన్ పంచడం కాదు, వాళ్ళు కూడా అన్ని రేషన్లు కలిపి ఒక బ్యాగ్ లాగా, కిట్ లాగా తయారు చేసి 7,500 కిట్లు ఇస్తున్నారు. అట్లాగే సెంట్రల్ నియోజకవర్గంలో వాళ్ళ సత్సాయి ట్రస్ట్ తరఫున 10,000 కిట్లు ఇస్తున్నాం. ఇటువంటి దాతలందరికీ కూడా విజయవాడ నగర ప్రజల తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అనంతరం డివిజన్ ఇన్ఛార్జి కార్పొరేటర్ చంటి మాట్లాడుతూ ఈ డివిజన్ 2-3 రోజుల్లో సాధారణ స్థితికి చేరుకుంటుందన్నారు. ప్రభుత్వ పరంగా ఆదుకోవటం, స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకొచ్చి ముమ్మర సహాయ కార్యక్రమాలు అందించాయన్నారు. కూడా ఇక్కడ శానిటేషన్ కూడా శుభ్రమైంది, బ్లీచింగ్ కొడతా ఉన్నారు. అదేవిధంగా ఇల్లు కూడా క్లీన్ చేయడం జరిగింది. అదేవిధంగా కూడా పరుపులు అంటే పరుపులు, దిండ్లు అన్ని వగేరాల్లోనే మరి బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది కనుక అన్నీ కూడా మరి బయటపడేసి శానిటేషన్ సిబ్బంది తీసుకెళ్ళి బయటపడేయడం జరుగుతూ ఉంది. మరి అంతా కూడా 95% కొన్ని డివిజన్లు క్లియర్ అయిపోయినాయి. మరి కొన్ని డివిజన్లు 2-3 డివిజన్లు మాత్రం కొద్దిగా పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా అదే పనిలో ఉన్నారు. మరి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇదే పనిగా తిరుగుతూ ఉన్నారు. మరి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టే మేమంతా ఇంత హ్యాపీగా ఉన్నాం అనే సందర్భంలో తెలుస్తున్నాం. అదేవిధంగా మరి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారి సహకారంతో మరి ఇక్కడ రామారావు గారు, అట్లాగే భవానీ గారు, అందరూ ప్రజల ఇక్కడ స్థానికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ఇక్కడ మేము వంతు సహకారం మేము అందిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తాం. వరద పరిస్థితుల్లో ప్రభుత్వం బాగా పనిచేసిందని ప్రజలందరూ ప్రశంసిస్తున్నారని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని, ప్రభుత్వ పరిధిలోని అంశాలను సుజనా ఫౌండేషన్ ద్వారా కానీ ఇతర స్వచ్ఛంద సంస్థల ద్వారా కానీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. వరద ముంపు నుండి పూర్తిగా కోలుకునే వరకు కూడా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. 43వ డివిజన్ చర్చి రోడ్డులో వరద బాధిత ప్రాంతాలలో ఎమ్మెల్యే సుజనా చౌదరి విస్తృతంగా పర్యటించారు. అక్కడ వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తూ బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న సహాయ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ వరద బాధితులందరికీ న్యాయం చేసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 2-3 రోజుల్లో వరద ప్రాంతాలు మొత్తం సాధారణ పరిస్థితులకు చేరుకుంటాయని ఆయన అన్నారు. ప్రత్యేకంగా ఒక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. బాధితులకు ఇంకా అవసరాలుంటే హెల్ప్ లైన్లో సంప్రదించాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం, సుజనా ఫౌండేషన్, సేవా సంస్థలు వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకున్నట్లు తెలిపారు. అన్ని రూపాల్లో వరద బాధితులను ఆదుకునేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఫౌండేషన్ తరఫున ఈ 10 రోజులు నిమిషం కనుక్కొని చేసాం అన్నీ. అవి కాకుండా ఇప్పుడు ఒక హెల్ప్ లైన్ నెంబర్లు 2 ఇవ్వడం జరిగింది. ఎవరికన్నా సమస్యలు ఆ నెంబర్లో చెబితే కలెక్టర్ గారితో మాట్లాడి ప్రభుత్వం ఏం చేయగలదు, ప్రభుత్వం చేయలేని ఉంటే వేరే నేను పర్సనల్గా మాట్లాడి సొంతంగా ఫౌండేషన్ నుంచి చేయటమా, లేకపోతే వేరే ఎవరన్నా సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని చేయటమా చేద్దాం. ఇది ప్రకృతి వైపరీత్యం కాబట్టి కొంత టైం పట్టుద్ది. జనం కూడా ఓపిక పట్టుకొని మళ్ళీ జనజీవన స్రవంతిలోకి నెమ్మదిగా రావాలి. అంటే అవసరాన్ని బట్టి, ఎప్పుడు దాకా అంటే టైం ఉండదు కదా, ఒక్కొక్క వ్యక్తులను బట్టి, ఒక్కొక్క రోడ్డుని బట్టి, ఒక్కొక్క కాలనీని బట్టి ఉంది. దాని ప్రకారం అనుగుణంగా చేస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడకూడదు అనేవి, ఎవరన్నా అవసరం లేని వాళ్ళు ఎక్కువ క్లెయిమ్ చేసినా అది చేయకూడదని చెబుతున్నారో తప్పని. ఒకవేళ అలా చేసినా పర్వాలేదు, కానీ అవసరం ఉన్న వాళ్ళకి మాత్రం కరెక్ట్గా సహాయం అందాలి అనేది ఆయన ఆదేశం. వరద బాధితులను ఆదుకునేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ తెలిపారు. వరద సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు అందరూ స్పందించి వరద సహాయక చర్యలు బాగా చేశారన్నారు. వరద బాధితులు అందరూ త్వరగా కోలుకోవాలని దుర్గమ్మను ప్రార్థించినట్లు చెప్పారు. వాంబే కాలనీలోని అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థను సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ సందర్శించారు. ఆశ్రమంలో ఉన్న వృద్ధులను ప్రతి ఒక్కరిని పలకరించి వారితో ఆప్యాయంగా మాట్లాడారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమానికి 2 లక్షల రూపాయల చెక్కును నిర్వాహకులు నాగేంద్ర, అన్నపూర్ణకు అందజేశారు. ఈ సందర్భంగా హీరో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులను కలవడానికి వచ్చానని, వారు త్వరగా కోలుకోవాలని అమ్మవారిని దర్శించుకొని ప్రార్థించినట్లు చెప్పారు. వరద బాధితులకు తన వంతు సహాయం చేస్తానన్నారు. 2021లో వృద్ధాశ్రమాన్ని, అనాథ శరణాలయాన్ని కట్టించానని అన్నారు. వరద సమయంలో ఆశ్రమంలోకి కూడా నీళ్లొచ్చాయని, తన బాధ్యతగా వారికి ఫుడ్ ప్యాకెట్స్, నిత్యావసర వస్తువులు అందజేశానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా చక్కగా పనిచేసిందని అన్నారు. వరద బాధితులు కలవడానికి కోసం వచ్చానండి. త్వరగా న్యాయం కోలుకోవాలని చెప్పి నేను అమ్మవారిని దర్శనం జరిగింది. సో అందరికీ బాగుండాలి, అందరికీ ఏ రకంగా సహాయపడగలను అందరికీ సహాయం చేస్తానండి. అండ్ అలాగే 2021లో ఈ వృద్ధాశ్రమం ఇంకా అనాథాశ్రమం కట్టించానండి, అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ అని. సో వాళ్ళు నా కోసం యాక్షన్ అయినప్పుడు అందరూ నా కోసం ప్రే చేశారు, నా కోసం నేను తొందరగా కోలుకోవాలని చెప్పి. సో అలాగే నేను వాళ్ళ కోసం నేను వచ్చానండి. నా బాధ్యతగా, నా రెస్పాన్సిబిలిటీగా నేను వచ్చి వాళ్ళందరినీ కలవడం జరుగుతుందండి. అలాగే అందరికీ నేను ఫుడ్ ప్యాకెట్స్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన సప్లైస్ కానివ్వండి, అవన్నీ అందజేస్తాను వచ్చానండి. సో మీ అందరూ ఇదిగా అందరూ వచ్చి నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీ అందరూ త్వరగా కోలుకోవాలని చెప్పి నేను కోరుకున్నానండి. థ్యాంక్ యూ. అనంతరం అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ నిర్వాహకులు నాగేంద్ర, అన్నపూర్ణ మాట్లాడుతూ కరోనా సమయంలో బిల్డింగ్ నిర్మాణానికి 6 లక్షల రూపాయలు సాయి ధరమ్ తేజ్ ఇచ్చారని అన్నారు. వరద సమయంలో ఆశ్రమం గ్రౌండ్ ఫ్లోర్లో నీరొచ్చిందని, ఇక్కడ పరిస్థితిని వివరించి వీడియో పంపించానని చెప్పారు. తన వంతు సహాయం చేస్తానని 2 లక్షలు విరాళమిచ్చారని చెప్పారు. కన్స్ట్రక్షన్ ఉన్న టైంలో మేము సాయి ధరమ్ తేజ్ గారికి ట్విట్టర్లో రిక్వెస్ట్ పెట్టిన కారణంగా మాకు అప్పుడు బిల్డింగ్ ఫండ్ ఇచ్చారు. అయితే గత కొన్ని రోజులుగా విజయవాడలో ఏదైతే వరద ఏదైతే ఉందో దాంట్లో బారిన పడిన వాళ్ళు మన ఆశ్రమం కూడా ఉందండి. అయితే ఆ వీడియో నేను ఇక్కడ ఎంత తీవ్రంగా ఉందో నేను వీడియో తీసి నేను ఫార్వర్డ్ చేయడంతో వెంటనే మళ్ళీ సాయి ధరమ్ తేజ్ గారు స్పందించి మళ్ళీ కూడా నేను ఈ వరదకు కూడా నేను మళ్ళీ తన వంతు ముందుంటాను, సహాయం చేస్తానని చెప్పి ఇవాళ ఆశ్రమంకి తనే డైరెక్ట్గా వచ్చి 2 లక్షల చెక్ అయితే ఇవ్వడం జరిగింది. అంతగా ఆయనకి ప్రత్యక్షంగా 2 లక్షలు ఇస్తే పరోక్షంగా ఆయన ఎప్పుడో కట్టించిన బిల్డింగ్ వల్ల మేము వరదల నుంచి సేఫ్గా ప్రతి ఒక్క ఆశ్రమంలో ఉన్న ప్రతి ఒక్క వృద్ధురాలను కూడా మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంచి సేఫ్గా ఉంచగలిగాం. ఆయనకి ఎప్పుడు కూడా మేము కృతజ్ఞులై ఉంటామండి. థ్యాంక్ యూ. వరద బాధిత సహాయ కార్యక్రమాల్లో ప్రజలు విరివిగా పాల్గొని సహకరించాలని సిపిఐ జిల్లా నాయకులు దొన్నిపూడి శంకర్ కోరారు. విజయవాడ నగరం బుడమేరు వరదతో వెలిపించిందని, నగరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రభుత్వ సహాయంతో పాటు స్వచ్ఛంద సేవా సంఘాల వారు, రాజకీయ పార్టీలు ప్రజలకు సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నాయని అన్నారు.
సింగనగర్ వడ్డెర కాలనీలోని వరద ముంపు బాధితులకు సిపిఐ నాయకుడు భాస్కర్ రావు ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 1000 మంది బాధితులకు అక్షయ పాత్ర సౌజన్యంతో భోజన సదుపాయం కల్పించామన్నారు. సిపిఐ జిల్లా నాయకుడు దొనెపూడి శంకర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుడమేరు వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజలందరూ ముందుకు రావాలన్నారు. బుడమేరు ప్రక్షాళనకు ప్రభుత్వం ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఆపరేషన్ బుడమేరు నిర్వహించి భవిష్యత్తు తరాలకు ఇటువంటి విపత్తు చూడకుండా చేయాలన్నారు. హైడ్రా వైడ్రాను ఏర్పాటు చేసి పేదవాడికి నష్టం లేకుండా ఆక్రమణలు తొలగించాలన్నారు. వరద ముంపు ప్రాంతాలైన 32 డివిజన్లలో సిపిఐ కార్యకర్తలు ఇంటి వద్దకు వెళ్లి సేవలందిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం తన పని అయిపోయిందని ముగించిన సిపిఐ మాత్రం తమ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుందన్నారు. బుడమేరు ముంపు వరదతోటి కృష్ణానది వరదతోటి విలపించిన విజయవాడని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలందరిపైన ఉన్నది. ప్రభుత్వ సహాయంతో పాటుగా అనేక స్వచ్ఛంద సేవా సంఘాల వారు, రాజకీయ పార్టీల వారు, ప్రత్యేకించి ఈ రోజున సింగనగర్ ప్రాంతంలో సిపిఐ అక్షయ పాత్ర వారి సౌజన్యంతో ఈ రోజున ఒక 1000 మందికి ఈ భోజన సదుపాయాన్ని కలుగజేశాము. ఇది కంటిన్యూ అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా, ప్రభుత్వాలు కూడా ఈ రోజున ఈ బుడమేరు ముంపుకు సంబంధించి ప్రజలందరూ కూడా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వాలు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, స్వాగతిస్తున్నాం, మేము బుడమేరుని ప్రక్షాళన చేస్తాం, ఆపరేషన్ బుడమేరు నిర్వహిస్తాము అని చెప్పి. ఖచ్చితంగా ఆపరేషన్ బుడమేరు నిర్వహించాలి. ప్రజల్ని భవిష్యత్తులో రాబోయేటువంటి భవిష్యత్తు తరాలు ఇటువంటి వరదని చూడకుండా, ఇటువంటి విపత్తుకు గురి కాకుండా అనంతరం సిపిఐ నాయకులు భాస్కర్ రావు మాట్లాడుతూ వరద బీభత్సానికి వరద ముంపు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. సహాయక చర్యలు ఎవరూ చేయలేకపోయారని తెలిపారు. సిపిఐ తరపున 4 రోజుల నుంచి దుప్పట్లు, బియ్యం ఇచ్చామని, భోజనాలు పెట్టామని అన్నారు. ప్రభుత్వం ఎన్యూమరేషన్ సక్రమంగా చేయాలన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. ప్రభుత్వం ఎన్యూమరేషన్ కూడా సరిగా చేయటం లేదు. అలాగే ఇంటింటికి కూడా భోజనం ప్యాకెట్లు ఇవ్వట్లా, బిర్యానీ ప్యాకెట్లు, ఉప్మా ప్యాకెట్లు ఇస్తున్నారు. దానివల్ల ఇది తీసుకుని ఏం చేస్తున్నారు, కుప్పలు తెప్పలుగా పడేస్తున్నారు. అలాగే మేము అలా కాకోకుండా వేడివేడి భోజనం, కూర, పప్పు, పచ్చడి, పెరుగు, సాంబారు అన్నీ కలిపి వేడివేడి భోజనం వడ్డిస్తున్నాం. ప్రభుత్వం కూడా ఆ దిశగా పునరావాస కేంద్రాల్లో చేయాలని చెప్పేసి కోరుకుంటూ సిపిఐగా మునుముందు మరి పార్టీ అండదండలతో, మా కార్యకర్తల అండదండలతో, మా నగర కార్యదర్శి వర్గం అండదండలతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీ కనకదుర్గమ్మను సినీ నటుడు సాయిధరం తేజ్ దర్శించుకున్నారు. దుర్గమ్మ ఆలయానికి వచ్చిన సాయిధరం తేజ్ను ఆలయ ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం కల్పించారు. అనంతరం వేద మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా సాయిధరం తేజ్ మాట్లాడుతూ అందరూ బాగుండాలని, వరద నుంచి అందరూ కోలుకోవాలని దుర్గమ్మను వేడుకున్నట్లు తెలిపారు. విఘ్నాలు తొలగించే వినాయకుడి దయ వల్ల వరద నుండి విజయవాడ కోలుకుందని శ్యామ్నగర్ కాలనీ వాసులు పేర్కొన్నారు. తమ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ హితంగా 5 రోజుల పాటు వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించామన్నారు. ఈరోజు సాయంత్రం నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నట్లు తెలియజేశారు. శ్యామ్నగర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పర్యావరణ హితంగా 3 అడుగుల మట్టి గణపైను చలువ పందిరి కింద ఏర్పాటు చేసి పూజాధికారులు నిర్వహిస్తున్నారు. 5వ రోజు స్వామివారి ప్రీత్యర్థం ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ కాలనీవాసులందరూ సమిష్టి కృషితో ఉత్సవాలు ఘనంగా నిర్వహించామని అన్నారు. వరద కారణంగా ఉత్సవాలు నిలిపివేద్దామని భావించామని, కానీ విపత్తు వచ్చినా ఉత్సవాలు ఆపకూడదని నిర్ణయించి 5 రోజుల పాటు ఉత్సవాలు దిగ్విజయంగా నిర్వహించామని వెల్లడించారు. ఈ సందర్భంగా నేడు అన్నప్రసాద వితరణ చేసినట్లు వెల్లడించారు. ఈరోజు సాయంత్రం స్వామివారి నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వామివారి దయతో వరద విఘ్నం తొలగి మళ్లీ పునఃస్థితికి వచ్చిందన్నారు. విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు కారణంగా వరద ప్రాంతాలు యథాస్థితికి వచ్చాయన్నారు. లోకం అంతా కూడా, ప్రపంచం అంతా బాగుండాలి, మన విజయవాడ బాగుండాలనే ఒక మంచి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం చేద్దాం, ఆపకూడదనే ఉద్దేశంతో మేము ఇది 5 రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాలు, గణేష్ ఉత్సవాలు జరపడం జరిగింది. ఇది చివరి రోజు అయినటువంటి 5వ రోజు ఇది. ఈరోజు మధ్యాహ్నం నిమజ్జనం చేస్తున్నాము. అదేవిధంగా కాలనీ వాసులకి, బయట ఈ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళందరికీ కూడా అన్నప్రసాదాలు ఈరోజు మధ్యాహ్నం మేము పంపిణీ చేయడం జరుగుతుంది.
అదేవిధంగా ముందు ఈ వినాయక విగ్రహం కూడా మేము పర్యావరణాన్ని కాపాడటం కోసం మట్టి విగ్రహాన్నే మేము తీసుకొని వచ్చాము. అందరూ కూడా కుటుంబ సమేతంగా ఈ యొక్క ఉత్సవాలకు హాజరయ్యి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఇవాళ వరద బాధితులకు చేస్తున్న సేవలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. విధులను ముఖ్యమంత్రి గారు రావటం వలన కూడా అందరికీ కూడా ఆ ముఖ్యమంత్రి గారికి ఈ గణపతి స్వామివారు వినాయకుడు వాడు సదా ఆశీస్సులు చేసి విజయవాడని పూర్వంగా ఎలా ఉందో అలా తయారు చేసిన ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ 5 రోజులుగా మా కాలనీ వాళ్ళందరం కలిసి మా కాలనీలో సిద్ధి వినాయక స్వామి ఉత్సవాలను నిర్వహించాం. చాలా ఘనంగా జరిగినాయండి. సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. బుడమేరు వరద ముంపు అత్యంత బాధాకరమని, వేలాది మంది ఇళ్లు నేట మునిగి తీవ్ర ఇబ్బందులు పడ్డారని ప్రముఖ నెఫ్రాలజిస్ట్ అరుణ్ కిడ్నీ సెంటర్ అధినేత డాక్టర్ ఎన్ అమ్మన తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుందన్నారు. తాము కూడా తమ వంతు బాధ్యతగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాన్ని అందజేశామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ఉపయోగపడేలా రిలీఫ్ కిట్లను అందజేసినట్లు చెప్పారు. ప్రముఖ నెఫ్రాలజిస్ట్ అరుణ్ కిడ్నీ సెంటర్ అధినేత డాక్టర్ ఎన్ అమ్మన్న ఆధ్వర్యంలో వరద బాధితులకు సహాయక సామగ్రిని అందజేశారు. అజిత్ సింగనగర్ పైపుల్ రోడ్డు సమీపంలోని బుడమేరు వరద ప్రభావిత ప్రాంతంలో డాక్టర్ అమ్మన్న బృందం నేడు పర్యటించింది. వరద బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి రిలీఫ్ కిట్లను అందజేశారు. కుటుంబంలోని సభ్యులందరికీ ఉపయుక్తంగా ఉండేలా ఒక చీర, పంచె, టవల్, దుప్పటితో పాటు తిరిగి ఉపయోగించుకునేందుకు వీలుపడే 20 లీటర్ల మంచినీటి క్యాన్లను పంపిణీ చేశారు. వరద కారణంగా తీవ్రంగా నష్టపోయిన 1500 కుటుంబాలకు ఈ సమగ్ర రిలీఫ్ కిట్లను అందజేసినట్లు డాక్టర్ అమ్మన్న తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఆయన ఈ రిలీఫ్ కిట్ల గురించి తెలుసుకొని ప్రత్యేకంగా అభినందించారని గుర్తు చేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు తాము కృషి చేస్తున్నామని, బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి విరాళాలు అందజేశామని తెలిపారు. కోవిడ్ విపత్తు సమయంలో కూడా తాము ప్రజలకు సేవలందించామని అన్నారు. అరుణ్ కిడ్నీ సెంటర్ ఆధ్వర్యంలో వేలాది మందికి కోవిడ్-19 మెడికల్ కిట్లను ఉచితంగా అందజేశామని డాక్టర్ అమ్మన్న పేర్కొన్నారు. గవర్నమెంట్ ఒకటే కాదు, సొసైటీగా మనం కూడా బాధ్యత తీసుకుని చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. కరోనా టైంలో కూడా మేము మా సిద్ధార్థ ఓల్డ్ స్టూడెంట్స్ తరఫున 3 కోట్లు పోగేసి 2 గవర్నమెంట్ హాస్పిటల్లో 2 ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టడం జరిగింది. దానివల్ల ఎంతోమంది ప్రాణాలు నిలబడి, అలానే మేము మా హాస్పిటల్ తరఫున అరుణ్ కిడ్నీ సెంటర్ తరఫున హోమ్ క్వారంటైన్ చేసాం. అంటే ఇంటి దగ్గరే కరోనా పేషెంట్లకి వైద్యం జరిగేటట్టు అప్పుడు 6000 మందికి ఇంటి దగ్గరే వైద్యం ఉచితంగా అందజేసాం. అప్పుడు కూడా దానికి కూడా మాకు చాలా సంతృప్తిగా ఉంది. ఆ రోజుల్లో అంతమంది చనిపోతున్నప్పుడు ఆ హెల్ప్ చేయగలిగినందుకు దేవుడు మాకు అవకాశం ఇచ్చినందుకు కూడా నేను చాలా సంతోషించాను. ఇప్పుడు కూడా ఇది చాలా విపత్తు. ఇది అందరూ కూడా ముందుకొచ్చి సహాయం చేస్తే తప్పితే బాధితులు బయటపడలేరు. వాళ్ళు అన్నీ కోల్పోయారు. మంచం, దుప్పటి, తలగడ ఏమీ లేవు, ఇంట్లో ఏమీ లేకుండా అన్నీ కోల్పోయారు. మన వంతుగా మనం ముందుకెళ్ళాలి అని నేను మిగిలిన వాళ్ళని కూడా ప్రార్థిస్తున్నాను. విజయవాడ బుడమేరు వరద బాధితులకు అండగా నిలిచేందుకు కడప జిల్లా అంజుమన్ కమిటీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చిందని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి విఎస్ ముక్తియార్ తెలిపారు. 2500 రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకుల కిట్లను అందజేస్తామన్నారు. బాధితులకు ₹1,00,000 విలువైన వస్త్రాలను పంపిణీ చేస్తామన్నారు. విజయవాడ మొగల్రాజ్పురం సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ ఎదురుగా ఉన్న శ్రీరామ్ విఎస్ఆర్ అపార్ట్మెంట్లో ఉన్న ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సేవా కార్యక్రమాల వివరాలను టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి విఎస్ ముక్తియార్, మహమ్మద్ ఫరూక్ షుబ్లీ వెల్లడించారు. నిత్యావసర వస్తువులు 7 రకాల నిత్యావసర వస్తువులు 300 మందికి నిన్న ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ₹1,00,000 విలువ చేసే కొత్త బట్టలను, దుప్పట్లు అయితేనేమి, చీరలు అయితేనేమి, డ్రస్సులు అయితేనేమి ఇవ్వడం జరిగింది. ఈ రోజు మేము ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తే చాలా వరకు మసీదులన్నీ 57 మసీదులు నీట మునిగి అన్ని విధాల సర్వము నష్టపోవటము మేము కళ్ళారా చూసినాం. దాంట్లో భాగంగా ఈ 57 మసీదులకు మైక్ సిస్టమ్, అంటే దానికి ఏమేమైతే అవసరమో ఆంప్లిఫైర్ కానీ, మైకులు కానీ, వైరింగ్ కానీ అదంతా వాల్యుయేషన్ వేస్తే ఆ వాల్యుయేషన్ 10 లక్షల రూపాయలుగా గుర్తించడం జరిగింది. 57 మసీదులకు కూడా ఆంప్లిఫైర్స్, మైక్ సిస్టాన్ని ఇచ్చే విధంగా అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ తరఫున మేము మాట్లాడడం జరిగింది. ఆ రేటు కూడా మాట్లాడి అడ్వాన్స్ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. నిన్న 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినాము. వాళ్ళు 5-6 రోజుల తర్వాత డెలివరీ ఇస్తామని చెప్పినారు. 5 రోజుల తర్వాత ఈ వరదకు గురైన 57 మసీదులకు ఈ మైక్ సిస్టాన్ని మేము అందరినీ పిలిపించి ఇవ్వటం జరుగుతుంది. డిఫరెంట్గా మనం టీమ్స్గా అలొకేట్ చేసి
మన విజయవాడలో ఉన్నటువంటి సింగ్నగర్ కానివ్వండి, ఆర్ఆర్పేట, ఓల్డ్ ఆర్ఆర్, న్యూ ఆర్ఆర్పేట, అదేవిధంగా కవేళా సెంటర్, ఈ విధంగా ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్ కాలనీ, ఈ విధంగా ప్రతి చోట కూడాను డిఫరెంట్ టీమ్స్ని అందరినీ కూడాను పంపించి మా యొక్క సేవా కార్యక్రమాలు ముందుకు కొనసాగుతున్నాయి. ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే, ఒకళ్ళు ఆపదలో ఉన్నప్పుడు మనం వాళ్ళని ఆదుకోవాలి ఒకటైతే, రెండవది ఏమిటంటే ఇందులో ప్రాధాన్యతమైనటువంటి అంశం ఏమిటంటే మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో, అదేవిధంగా మా యొక్క మైనార్టీ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారు, మరియు అదేవిధంగా పాలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్ గారి యొక్క సూచనల మేరకు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి పూర్తిగా మా యొక్క సేవలను తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. వరద బాధితులకు జరిగిన నష్టం ఎవరూ పోడ్చలేరని, కానీ ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా వారికి సహాయం చేసి ఆదుకోవాలని అమృత హస్తం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు దారా కరుణశ్రీ తెలిపారు. 74 ఏళ్ల వయసులో కూడా సీఎం చంద్రబాబు నవ యువకుళ్ల వరద ముంపు ప్రాంతాల్లో తిరుగుతూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ బాధితులకు సాయం అందేలా చేశారన్నారు. ఆయన సంకల్పం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. అమృత హస్తం చారిటబుల్ ట్రస్ట్ తరపున గత వారం రోజుల నుంచి వరద ముంపు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలియజేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వాంబే కాలనీ సి బ్లాక్లో అమృతహస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరద బాధితులకు దుప్పట్లు, ప్లేట్లు, గ్లాసులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు దారా కరుణశ్రీ మాట్లాడుతూ 74 ఏళ్ల వయసులో కూడా సీఎం చంద్రబాబు నవయువకుడిలా వరద ముంపు ప్రాంతాల్లో తిరుగుతూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ బాధితులకు సహాయం అందేలా చేశారన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్వయంగా వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారని తెలిపారు. ప్రభుత్వం చాలా చక్కగా వరద బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించిందన్నారు. అమృతహస్తం ప్రారంభించి 6.5 ఏళ్లయిందని, ఇప్పటి వరకు 54 లక్షల మందికి అన్న వితరణ చేశామన్నారు. వాంబే కాలనీ సి బ్లాక్లో రోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు అన్నదానం చేస్తున్నామని అన్నారు. కోవిడ్ సమయంలో 10 లక్షల మందికి అన్నదానం చేశామన్నారు. బొడమేరు వరదలో బాధితుల కష్టాలు చూసి చలించిపోయామన్నారు. ప్రజలు పడే ఆవేదన చూసి చాలా బాధపడ్డామని, అమృతహస్తం చారిటబుల్ ట్రస్ట్ తరపున మేము సైతం అంటూ ముందుకొచ్చి రాత్రి 11 గంటల వరకు వరద బాధిత ప్రాంతాల్లో పనిచేశామన్నారు. వరద తగ్గటంతో బాధితులకు అవసరమైన దుప్పట్లు, ప్లేట్లు, గ్లాసులు అందించినట్లు చెప్పారు. డిజాస్టర్ చూస్తే చాలా బాధేసింది. నైట్ టైం వచ్చి ఇక్కడ చూస్తే 5 feet 6 feet మునిగిపోయి వీళ్ళు ప్రజలు పడే ఆవేదన చూస్తే మాకు చాలా బాధేసింది. కానీ మేమేం చేయగలం, మేము సైతం అంటూ ముందుకొచ్చి నైట్ 11 వరకు మేము ఇక్కడ వర్క్ చేసామండి. చాలామంది ఏంటంటే ఫ్రంట్ వర్క్ ఇచ్చి అందరికీ ఫెసిలిటీ లాగా వెళ్ళిపోతున్నారు. మేము ట్రాక్టర్ మాట్లాడుకుని ఇక్కడ దాకా వచ్చాము. మా టీం అనమాట, పూర్ణ గారు ఎంఈ ఈవెంట్స్, ఇక్కడ ఆసిఫ్ గారు ఎక్స్ మిలిటరీ, వీళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిపి ఒక 20 మంది రోజు వచ్చి పైనుంచి వాళ్ళు బకెట్లు వేసేవాళ్ళు. వాళ్ళకి పుల్కాలు, రైస్ ప్యాకెట్స్, సాంబార్ రైస్, కర్డ్ రైస్, వాటర్ బాటిల్స్ అండ్ కర్డ్ వచ్చి మాకు విజయ మిల్క్ వాళ్ళు డొనేట్ చేశారు. అండ్ మిల్క్ ప్యాకెట్స్, బ్రెడ్ ప్యాకెట్స్ అండ్ బన్స్, అంటే వాళ్ళకి ఏది అవసరమో బెడ్షీట్స్ అండ్ రసగుల్ ప్యాకెట్స్, చిప్స్ ప్యాకెట్స్, ఇలా అన్ని రకాలుగా వాళ్ళకి ఎంతవరకు మేము అందించగలమో అంతవరకు అందించాము. అనంతరం అమృతహస్తం చారిటబుల్ ట్రస్ట్ ఉపాధ్యక్షుడు గుడివాడ కృష్ణకిషోర్ మాట్లాడుతూ వరద బాధితులకు గత వారం రోజుల నుంచి బ్రెడ్, చపాతీలు, పాలు అన్నీ ఇచ్చామని చెప్పారు. అమృతహస్తం చారిటబుల్ ట్రస్ట్ అంటే మంచి నమ్మకం ఉందని, అందుకే ఒక ఫోన్ చేయగానే తాము ఊహించని విధంగా దాతలు విరాళాలిచ్చారన్నారు. విరాళాల ద్వారా వరద బాధితులకు అవసరమైన వస్తువులను అందజేస్తున్నామని చెప్పారు. ఈ వారం అంతా మా మేడం దారా కరుణశ్రీ గారు, ఫౌండర్ ప్రెసిడెంట్ గారు, నీళ్ళల్లో లోతుగా తిరిగి కూడా చేశారు. మేము ఇండైరెక్ట్గా డొనేషన్స్ అన్నీ కలెక్ట్ చేసి పెట్టాము. మేము ఇవాళ కిట్లు కూడా ఇస్తున్నాము. పోయిన వారం అంతా చపాతీలు, బ్రెడ్, మిల్క్, బటర్ ఇవన్నీ ఇచ్చాము. ఇది శ్రీజ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ హైదరాబాద్ వాళ్ళు మాకు కూడా బాగా సహకరించారు. అమృతహస్తము అంటే డోనర్స్కి మంచి ఇది ఉంది, నమ్మకం ఉందండి. అందుకనే ఒక ఫోన్ చేయగానే మేము ఎక్స్పెక్ట్ చేయలేంత డొనేషన్స్ వచ్చినాయి మాకు. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇవన్నీ ఇంకా దీనికి ఖర్చు పెడతాం మేము. తర్వాత మున్ముందు మా అమృతహస్తం సేవలు బాగా అందిస్తాం. అనంతరం మాజీ సైనికోద్యోగి ఆసిఫ్ మాట్లాడుతూ అమృతహస్తం చారిటబుల్ ట్రస్టుతో కలిసి గత 10 రోజుల నుంచి సేవా కార్యక్రమాలు చేశామన్నారు. బెడ్షీట్స్, ప్లేట్స్, వాటర్ గ్లాసులు అందించామన్నారు. బాధితులు 90% పూర్తిగా నష్టపోయారని, దాతలు ముందుకొచ్చి సహాయం చేయాలని కోరారు.
సహాయం మీరు కూడా చేస్తే ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. మీరు చూసినట్టయితే చాలా వరకు 90% అంతా లాస్ అయిపోయిందండి. గ్రౌండ్ రియాలిటీలో మొత్తం మీరు చూసినైతే వాళ్ళ ఇంట్లో సామాన్లు కాడి నుంచి మొత్తం A to Z వాళ్ళ లాస్ అయి ఉన్నారు. మనం బయట ఉన్నాం కాబట్టి ఏం తెలియట్లేదు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న జనాలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి దాతలు ఎవరన్నా ఉంటే ముందుకొస్తే వాళ్ళకి మనవంతు మన సహాయం అందిద్దండి. మనం చూసినట్టయితే నారా చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాల్లో 10 days ఇంటికి వెళ్లకుండా అతను ఒక క్యారవాన్లో కలెక్టరేట్ ఆఫీస్లో కూర్చొని అక్కడ నుంచి మొత్తం మానిటరింగ్ చేసేసి ఎలాగైతే ఆయన చేసిన సిస్టమ్ ద్వారా ఈరోజు ఇంత వాటర్ తగ్గడానికి కారణం ఎంతమందిని డ్రైన్ బగులు నిద్రపోనీయకుండా చేశారండి. నారా లోకేష్ గారిని తర్వాత మినిస్టర్ గారు వీళ్ళందరూ చాలా కష్టపడ్డారండి. దయచేసి మీరు కూడా ఎవరైనా దాతలు ఉంటే వచ్చి ఇలా హెల్ప్ చేస్తే మనం ఎంతోమందికి హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటాం. విఘ్నేశ్వర్ని పూజిస్తే సకల విద్యలు కలుగుతాయని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు బాలకిషన్ లోయ తెలిపారు. గత 42 ఏళ్లుగా కుల మతాలకు అతీతంగా కొందలవారి స్ట్రీట్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 9 రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి 10వ రోజు భారీ ఊరేగింపుతో నిమజ్జన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పాతబస్తీ కందులవారి స్ట్రీట్లో గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు 5వ రోజుకు చేరుకున్నాయి. 12 అడుగుల గణపయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాజస్థానీ స్కూల్ విద్యార్థులు వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారికి కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు బాలకిషన్ లోయ మాట్లాడుతూ గత 42 ఏళ్లుగా కులమతాలకు అతీతంగా తమ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది 12 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ వేడుకలు 9 రోజుల పాటు సాగుతాయని ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు, ప్రత్యేక హారతులు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 16వ తేదీ భారీ ఊరేగింపుతో నిమజ్జన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అందరికీ వినాయకుడు ఆశీర్వాదం ఇప్పిస్తూ చాలా చక్కగా ప్రోగ్రాం నడుస్తున్నాయి. నేను ప్రజలందరినీ కోరేది రాండి, దర్శనం చేయండి కందులవారి స్ట్రీట్ వినాయకుడికి, మళ్ళీ ప్రసాదం తీసుకొని వెళ్ళండి. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎంత ప్రాబ్లం ఉన్నా సరే మనం వినాయకుడిని స్మరిస్తే అందరి బాధలు దూరం అవుతాయి. అందుకోసం మనం కూడా గవర్నమెంట్కి సహకరించి, చంద్రబాబు నాయుడు గారిని సహకరించి మనం కూడా చక్కగా దేవుణ్ణి పూజిస్తూ మనం ప్రతి ఇయర్ చేసినట్టు బ్రహ్మాండంగా వినాయకుడిని స్మరించి అందరం ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలని చెప్పి కోరుతున్నాము. 42 సంవత్సరాల నుంచి గణేష్ ఉత్సవ సమితి కందులవారి స్ట్రీట్ ద్వారా ఇక్కడ చేయించబడుతుంది. చాలా అద్భుతంగా, చాలా వైభవంగా చేయించబడుతుంది. ఇవాళ మా సౌభాగ్యంతో మేము పూజలో కూర్చున్నాం. మేమందరం ఇక్కడ బాలకిషన్ లోయ గారు, అందరు గణేష్ ఉత్సవ సమితి చాలా వైభవంగా ఈ కార్యక్రమం చేయిస్తుంది. ఇవాళ మీరు చూడొచ్చు, రాజస్థానీ పబ్లిక్ స్కూల్ నుంచి 300 పిల్లలు ఇక్కడికి వచ్చారు. ఇదంతా వాళ్ళు కూడా సౌభాగ్యం కలుగుతుంది. అంతా చూసి ఆశీర్వాదం తీసుకుని కోరుకుంటాం. వరద బాధితులను ఆదుకోవడం కూటమి ప్రభుత్వం చేసిన కృషిని ప్రజలు హర్షిస్తున్నారని బీజేపీ నేత దాడి జగన్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి యుద్ధ ప్రాతిపదికన ఇళ్లల్లో చిక్కిన వరద బాధితులను బయటకు తీసుకురావడంతో పాటు వారికి ఆహారం, నీరు, ఇతర సదుపాయాలు కల్పించారని గుర్తు చేశారు. పంజా సెంటర్లోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సుజనా టీం పట్ల వరద బాధితులు మెచ్చుకుంటున్నారని అన్నారు. చిట్ట చివరి ముంపు బాధితుని వరకు ఆదుకున్నారని వెల్లడించారు. వరద ముంపు వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని, పొదుపు సంఘాలు బ్యాంకులకు కట్టే రుణాలను మాఫీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈ అంశాన్ని ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము ఒక విన్నపం విన్నవించుకున్నాం. సహృదయంతో ఇప్పటి వరకు చాలా సక్సెస్ఫుల్గా చంద్రబాబు నాయుడు గారు వరద బాధితులను ఆదుకోవడం కాబట్టి అన్ని ప్రాంతాలు తిరిగి వాళ్ళకి ఆపన్నాస్తం ఇచ్చి ఒక భగవంతుడిలాగా వాళ్ళందరినీ ఆదుకున్నారు. అలాగే ఈ ఒక్క విన్నపం కూడా చూసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటున్నాం. మహిళా పొదుపు సంఘాలు నెలకొచ్చేటికి బ్యాంకులకు కట్టే రుణాలను కూడా దయచేసి విజయవాడ వరద ముంపు ప్రాంతాల మహిళా పొదుపు సంఘాల సభ్యులు కట్టాల్సిన రుణాలని మాఫీ చేయవలసిందిగా మేము కూటమి నాయక కార్యకర్తలుగా మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా ఈ సమస్య మా స్థానిక శాసనసభ్యులు సుజనా చౌదరి గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి బ్యాంకర్లతో మాట్లాడమని మేము కోరడం జరుగుతుంది. ఈ విషయం మీద ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. గన్నవరం మండలంలో 8,400 ఎకరాల్లో వరి, 500 ఎకరాల్లో పత్తి, 120 ఎకరాలు వేరుశనగ, 30 ఎకరాలు చెరుకుకు నష్టం వాటిల్లిందని అంచనా వేశామని గన్నవరం మండలం వ్యవసాయ అధికారి ఎన్ లక్ష్మీ తేజస్వి తెలిపారు.
ముస్తాబాద్ గ్రామంలో మొత్తం 3,300 ఎకరాల్లో వరి పంట సాగు చేయగా వరద కారణంగా 2,300 ఎకరాలు నష్టపోవడం జరిగిందని చెప్పారు. రైతులు ఎవరైతే నష్టపోయారో వారికి ప్రభుత్వం 80% రాయితీతో వరి, మినుము, పెసర విత్తనాలను సబ్సిడీ మీద అందించడం జరుగుతుందన్నారు. గన్నవరం, కేసరపల్లి, ముస్తాబాద్ గ్రామంలో వరదతో నష్టపోయిన పంట పొలాలను గన్నవరం మండలం వ్యవసాయాధికారి ఎన్ లక్ష్మీ తేజస్వి ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పలువురు రైతులతో మాట్లాడి పంట నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. మొత్తం గన్నవరం మండలంలో 8,400 ఎకరాల్లో వరి, 500 ఎకరాల్లో పత్తి, 120 ఎకరాలు వేరుశనగ మరియు 30 ఎకరాలు చెరుకుకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశామన్నారు. ముస్తాబాద్ గ్రామంలో మొత్తం 3,300 ఎకరాల్లో వరి పంట సాగు చేయగా వరద కారణంగా 2,300 ఎకరాలు నష్టపోవడం జరిగిందని చెప్పారు. గత 11 రోజులుగా వరి పంట నీట మునగటం వలన వరి వేసిన రైతులకు పూర్తి నష్టం జరిగిందన్నారు. ఈ రోజుతో పంట నష్టపరిహారం ప్రక్రియ అనేది ముగిసిపోతుందని, రైతులు ఎవరైతే నష్టపోయారో వారికి ప్రభుత్వం వారు 80% రాయితీతో వరి, మినుము, పెసర విత్తనాలను సబ్సిడీ మీద అందించడం జరుగుతుందన్నారు. రైతులు ముందుగా ఏ రకం విత్తనాలు కావాలో తెలపాలని కోరారు. పంట నష్టపోయిన రైతులు కంగారు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.